మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కృష్ణానది స్థలాన్ని ఆయన ఆక్రమించారని విమర్శించారు. నదీ పరివాహక ప్రాంతంలో మట్టిని తోడేస్తూ దుర్వినియోగం చేస్తూ ఆయన భూ కబ్జాలకు నిరంజన్ రెడ్డిగా మారారని ఆరోపణలు చేశారు. గద్వాల జిల్లా మానవపాడు మండలం చండూరు శివార్లోని సర్వే నెంబర్ 57లో విలువైన భూమిని నిరంజన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు కబ్జా చేశారని మండిపడ్డారు. నిరంజన్ రెడ్డి భూమిని కబ్జా చేసినట్లు ఆధారాలతో సహా నిర్ధారణ అయిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో నిరంజన్ రెడ్డి 25 లక్షల సబ్సిడీని తీసుకుని ఆయన బిడ్డల పేర్ల మీద ఆ భూమిని మార్చుకున్నారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ వనపర్తి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నిరంజన్ రెడ్డి వ్యవహారాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేశామని తెలిపారు. నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సస్పెండ్ చేస్తారా, సమర్థిస్తారా తేల్చాలంటూ సవాల్ విసిరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పూర్తి చేశామని నిరంజన్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డెడ్ ఉన్నాయి. ఎక్కడన్నా నేను వార్డు స్లిప్ అయినమా, మేము ఎవరం స్లిప్ అయినమా, ఆయననే వాడు వీడు వాడు అంటున్నాడు. ఎన్ని అన్నా కూడా ఎలక్షన్ల ముందు అన్ని అంగులు ఉన్నాయి. మాకేం లేకుండే మేము రోడ్డు మీద పడ్డాం. ఏమైందో తెలియదు. అన్ని అంగులు ఉన్న రోజే ఫిబ్రవరి చౌరస్తలో వనపర్తి చౌరస్తలో చెప్పిన బిడ్డ నిరంజన్ రెడ్డి మా జోలికి వచ్చిన నీవు బల్పు మాటలు మాట్లాడినా, నీకు ఈ ఎక్కువ మాటలు మాట్లాడినా, మందబలం చూసుకొని మాట్లాడినా, నువ్వు గుండు సూతో వస్తే మేము గడ్డపార దిస్తామని చెప్పినాం, దించినాం. ఇప్పుడు కూడా మళ్ళీ నేను అదే ఆయనకు హెచ్చరిక చేస్తున్నా. ఆ వార్డింగ్స్ అనేది ఆయనకు కాదు, ఆయన కోసం మాట్లాడాలని చెప్తున్నా. ఇవన్నీ ప్రూఫ్స్ మీరు చూసుకోండి. మీ సార్ను వనపర్తి ఇడిపించి బట్టలు పెట్టి ఊరి నుంచి విడిపించి పంపిస్తారా? ఆ మాటలు కూడా మీరు ఆయన మాట్లాడి వినండి, నేను మాట్లాడి వినండి. మేము ఎక్కడ ఆ విజ్ఞత మాకుంది. ఆ వర్డ్స్ ఎక్కడ స్లిప్ కావు. కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్. వాళ్ళిద్దరికి నేను డిమాండ్ చేస్తున్నా ఇక్కడ నుంచి వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి చేసిన భూ కబ్జాను విత్ రికార్డ్ విత్ గవర్నమెంట్ అఫీషియల్ తో మేము ప్రూవ్ చేసినాం. మీరు నిరంజన్ రెడ్డిని సమర్థిస్తారా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? మీరు డిసైడ్ చేయాలి. మీరు సస్పెండ్ చేయకపోతే త్వరలో మేము కార్యాచరణ చేస్తాం. ఎట్లా ఆయన వనపర్తిలో ఎట్లా తిరుగుతాడో అది కూడా మేము చూస్తాం. దాని మీద ఎంతవరకైనా మా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తప్పకుండా ఈ కేసులో జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. చట్టం దాని పని చేసుకొని పోతుంది. కృష్ణా వాటర్ కి సంబంధించి ఈ వనపర్తికి సంబంధించి ఒక కలెక్టరేట్ బిల్డింగ్ తెచ్చిండు, ఆయనే తెచ్చిండు అని చెప్పినాం. ఇంకొక అగ్రికల్చర్ ఒక కాలేజ్ తెచ్చిండు, ఆయనే చెప్పినామని చెప్పినాం. జిల్లా తెచ్చిండు, ఆయన ఉన్నప్పుడు వచ్చినాయని చెప్పినాం. మేమేం కాదనిలే. కానీ ఆ 3-4 చెప్పి వనపర్తి డెవలప్మెంట్ అంటే అది కాదు అని చెప్పి మొన్న దిగిపోయిన తర్వాత చాలా సార్లు వేదికల మీద నేను విన్నా, మా వాళ్ళు కూడా విన్నారు. ఏం చెప్తాడు ఆయన? మేము తెచ్చిన జీవోలు అంటాడు. ఎగ్జాంపుల్, ఆయన తెచ్చిన జీవో ఐటీ హబ్ ఉంది. ఐటీ హబ్ కు జీవో లేకుండా, జీవో లేదు దాని మీద క్రిమినల్ కేసు పెట్టాలి. మేము జీవో తెచ్చినాం. దాంతో పాటు నీళ్ళ నిరంజన్ రెడ్డి